హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ముందుకైతే ఒక ముచ్చట తీసుకొచ్చాను. హెయిర్ గ్రోత్ టిప్ ఎలా అనేది చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టిప్ గురించి చెప్దామని వచ్చిన. హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ ఫాల్, డాండ్రఫ్ ఏదున్నా మీకు ఈజీగా తగ్గిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూసేద్దాం ఎలా ప్రాసెస్ అనేది. ఓకేనా, నేనైతే హెయిర్ ఆయిల్ యూజ్ చేసేదైతే అలోవెరా పారాషూట్ హెయిర్ ఆయిల్. చూసారు కదా, ఇదేనండి. మీరు చూస్తే ఇదేం హెయిర్ ఆయిల్ అని డౌట్ రావచ్చు. అది దాని మీద ఉండే పేపర్ మా పిల్లలు తీసేసారు. నేను ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మందార ఆకులు, పువ్వులు అండ్ మెంతులు, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఓకేనా, మనం ఐరన్ కడాయిలో తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అండి హెయిర్కి. కాకపోతే నా దగ్గర ఐరన్ కడాయి అనేది లేదు. నార్మల్ ఒక బౌల్ తీసుకున్నాను. అందులో నా హెయిర్కి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. మీ హెయిర్కి ఎంత సరిపోతుందో అంత తీసుకొని హీట్ చేయండి. ఆయిల్ని హీట్ చేసేసి అందులో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసేయాలి. ఓకేనా, కరివేపాకు, మందార ఆకులు, మందార పువ్వులు, చూడండి పెటల్స్ లాగా తీసుకున్నాను నేను. మందార పువ్వులు, కొంచెం మెంతులు తీసుకోవాలి. తీసుకున్నాక బాగా మరిగించాలండి స్టవ్ పైన. ఓకేనా, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మందార ఆకులు కరివేపాకు చాలా మంచివి హెయిర్కి. మెంతులు కరివేపాకు చాలా మంచివి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ప్రోటీన్ కూడా ఉంటుంది ఇందులో. చూసారు కదా, మరిగించిన తర్వాత మన కలర్ చేంజ్ అయినాక మనం ఒక దాంట్లో వడకట్టుకొని వేడిగా ఉన్నప్పుడే హెయిర్కి అప్లై చేసుకోవాలి మొత్తం. చూస్తున్నారు కదా ఎలా అప్లై చేస్తున్నాను. మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్. చూసారు కదా, మొత్తం అప్లై చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్, రూట్స్కి, స్కాల్కి బాగా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకుంటేనే మన హెయిర్కి బాగుంటుంది. లేదంటే హెయిర్కి మనం సరిగ్గా పెట్టుకోక అది అంటదు. రూట్స్కి కూడా బాగా పెట్టాలి. చూసారు కదా నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో అలా అప్లై చేసేసుకోండి మొత్తం. వేడిగా ఉన్నప్పుడే అప్లై చేసుకోండి. ఓకేనా, హెయిర్కి కూడా చాలా బెనిఫిట్స్ అండి. మీకు అందులో కరివేపాకు, మెంతులు ఇంగ్రీడియంట్స్. మీరు కావాలనుకుంటే ఆనియన్ కూడా పెట్టుకోవచ్చు, అది కూడా చాలా బెనిఫిటే. హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అండి. ఓకేనా, చూడండి మొత్తం అలా అప్లై చేసేసుకున్నాక కొద్దిసేపు ఒక 1/2 సేపు కొంచెం మగ్గనివ్వాలి. అంటే కొద్దిసేపు ఇప్పుడే హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఒక 1/2 సేపు ఉన్న తర్వాత హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఒక 1/2 సేపు అలా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ చేసేసాక చూడండి హెయిర్ ఎంత బాగుందో. మనకు హెయిర్ కూడా స్మూత్గా అయిపోతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది.